చెప్తున్నారు కదా, నేను వారు ఎంపీ ఎంబీవి సత్యనారాయణ గారు 21 నవంబర్ 2019 విశాఖపట్నం ఎంపీ ఆయన పార్లమెంటు లోక్సభలో అడిగిన ప్రశ్న, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అనుమతులు ఎప్పుడు వచ్చాయి, భూసేకరణ ఎంతవరకు అయింది అని అడిగారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి కేవలం 5 మాసాలు మాత్రమే అయింది. అప్పటికి ఆయన ఏమీ మొదలు పెట్టలేదు. రివర్స్ టెండరింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన రివర్స్ చేసుకుంటూ పోవట్లేదు. దానికి సమాధానంగా ఏవియేషన్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఇచ్చినటువంటి సమాధానం ఇక్కడ, ఇది ఆన్లైన్ లో ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. దీనిలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంటెడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆన్ 7/10/2016 అక్టోబర్ 7, 2016 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చేశారు. నెంబర్ 1. పర్యావరణ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ దీనికి 14 ఆగస్టు 2017 ఇచ్చేశారని చెప్పారు. 2. 3. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ విచ్ ఇస్ నోడల్ ఏజెన్సీ టు ఇంప్లిమెంట్ ది ప్రాజెక్ట్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ an amount of 856 crores has been invested so far for rehabilitation, land acquisition, towards land acquisition. 856 కోట్ల వరకు ఇప్పటికే దాని ల్యాండ్ ఎక్విజిషన్ కి R&R ప్యాకేజ్ కి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఇచ్చింది కాదు కదా, అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది కదా. అలాగే బిడ్డర్ ఆల్సో హ్యాస్ బీన్ ఫైనలైజ్. జిఎంఆర్ బిడ్డర్ హ్యాస్ బీన్ ఫైనలైజ్. 3 bidders నేమ్లీ డిఓటి స్మార్ట్ ఇన్ఫ్రా, జీవీకే అది జిఎంఆర్ వచ్చారు. సో జిఎంఆర్ హ్యాస్ బీన్ ఫైనలైజ్ కూడా ఆ రోజు పార్లమెంట్ లో చెప్పారు. ఫిబ్రవరి 19, 2019 టైమ్స్ ఆఫ్ ఇండియాలో జిఎంఆర్ విన్స్ ద బిడ్ ఫర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫిబ్రవరి 19, 2019 ఆ రోజు పేపర్ లో కూడా రావడం జరిగింది. 3 పార్టిసిపేట్ చేశారు. 3లో జిఎంఆర్ గెలుచుకుంది. జిఎంఆర్ గ్రూప్ హెస్ ఇన్ఫార్మ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజెస్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఎమర్జ్డ్ as హైయెస్ట్ బిడ్డర్ ఫర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం. ఇదిగో అంటే అనుమతులు వచ్చాయి, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, బిడ్డర్ ఫైనలైజ్ అన్ని అయిపోయినాయి. అన్ని అయిపోయినాక మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చకచకా చేసేసి 2-3 ఏళ్లలో అది పూర్తి చేస్తే సరిపోయేది కదా. మీ ప్రభుత్వం వచ్చాక దానికి ఎందుకు బ్రేక్లు వేశారు? దాన్ని మీరు మళ్ళీ మార్చి 2 మార్చో మేయో 2023 వరకు మీరు దాన్ని ముట్టుకోకుండా ఒకటి చెప్పండి. ఎస్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఓకే, ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం చూపిద్దాం, అన్ని అప్రోచ్తో సహా అన్ని బయటపడతాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే జిఎంఆర్ చంద్రబాబు నాయుడు బినామీ అని చెప్పేసి గతంలో విమర్శలు చేసినటువంటి వాళ్ళు మళ్ళీ జిఎంఆర్కే ఇచ్చారు. సో దీనికి తర్వాత కాకినాడ సజ్జలో కొన్ని వాటాలకు సంబంధించి ఏదో లింక్ ఉంది. ఆ లింక్ తేలిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఓకే చెప్పారు అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది. బహుశా మీరు కాకినాడ కాబట్టి ఒక 1 minute దాని గురించి కూడా చెప్పిస్తే క్లారిటీ ఉంటుంది సార్. ఇప్పుడు కాకినాడ సీ పోర్ట్ రావు గారి పోర్ట్ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాక్కుని మా ప్రభుత్వం వచ్చాక ఆయన ఫిర్యాదు చేస్తే మళ్ళీ వెనక్కి ఇచ్చిన సంగతి ప్రజలందరూ తెలుసు. అదే విధంగా కాకినాడ పక్కన పిఠాపురం ప్రాంతంలో జిఎంఆర్ SEZ ఉంది, స్పెషల్ ఎకనామిక్ 10,000 ఎకరాలు.